అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. పవర్ కోసం కాదు, పవన్ కోసం వస్తున్న బాలినేని ఏపీ వైసీపీలో జరిగిన అవమానాలకు ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పవన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏ పదవులు ఆశించడం లేదు, పవన్ రమ్మన్నారు. జనసేనలో చేరుతున్న జగన్ కోసం నా సొంత ఆస్తులు పోగొట్టుకున్నా. గతంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైసీపీని వీడలేదు. ఏ ఒక్క సమావేశంలోనూ జగన్ నా గురించి మంచిగా మాట్లాడలేదు. పదవుల కంటే గౌరవం ముఖ్యమని ఆయన తెలిపారు. వరద బాధితులకు అదానీ 25 కోట్ల విరాళం. ఏపీ విజయవాడ వరద బాధితులకు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 25 కోట్లు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆ సంస్థ ప్రతినిధి సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఏపీలో వరదల కారణంగా అపార నష్టం సంభవించడం బాధాకరం. అదానీ గ్రూప్ తరఫున రాష్ట్ర ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నామని అదానీ ట్వీట్ చేశారు. పాకిస్తాన్ చాలా సంతోషంగా ఉంది. మోదీ జేకే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి ప్రకటించిన మేనిఫెస్టోపై పాకిస్తాన్ చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఖత్రా ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. కూటమిని కీర్తిస్తున్న పాక్ బాహటంగా వారికి మద్దతు ప్రకటిస్తుందన్నారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ విషయంలో కాంగ్రెస్ ఎన్సీ వైఖరితో ఏకీభవిస్తున్నట్లు పాక్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మోదీపై విధంగా స్పందించారు. స్కిల్ యూనివర్సిటీకి సహకరించండి రేవంత్. టీజీ స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరపున 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో భేటీ ఆయన మాట్లాడారు. యూనివర్సిటీ పూర్తి స్థాయిలో నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందస్తు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాలలో సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అటు రేవంత్ విజన్ ఉన్న నాయకుడని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. టీచర్లు కావాలని రోడ్డెక్కిన విద్యార్థులు. టీజీ ఆసిఫాబాద్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు తమ స్కూల్కు టీచర్లు కావాలని రోడ్డెక్కారు. ఇటీవల జరిగిన బదిలీలో 17 మంది ఉపాధ్యాయులు వెళ్లిపోగా వారి స్థానంలో ఇద్దరు మాత్రమే వచ్చారని స్టూడెంట్స్ ఆరోపించారు. తాము పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులను ప్రశ్నించారు. క్లాసులో టీచర్స్ లేకుండా ఖాళీ కూర్చుంటామని వాపోయారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి షర్మిల. ఏపీ తిరుమలను అపవిత్రంగా చేస్తూ టీడీపీ వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. లడ్డు ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారన్న సిబిఎన్ వ్యాఖ్యలు తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయి. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయండి లేదా సిబిఐతో విచారణ జరిపించండి. ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి అని ట్వీట్ చేశారు. టూరిజాన్ని గాడిన పెట్టేందుకు కృషి. మంత్రి దుర్గేష్ ఏపీ రాష్ట్రంలో టూరిజాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. వచ్చే నెల 15 కల్లా టూరిజంపై డిపిఆర్ రూపొందించి కేంద్రానికి ఇస్తామని మీడియాతో తెలిపారు. స్వదేశీ టూరిజంతో అరకు, లంబసింగి ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. మరోవైపు రాష్ట్రంలో సినిమా షూటింగ్లకు సహకరిస్తామని చెప్పారు. నంది అవార్డుల ప్రదానంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. నాకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారం ఇవ్వాలి జత్వాని. ఏపీ తనకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నందుకు ఏపీ ప్రభుత్వానికి సినీ నటి జత్వాని ధన్యవాదాలు తెలిపారు. హోంమంత్రి అనితతో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు ఎదురైన పరిస్థితులు మరెవరికి రాకూడదన్నారు. కేసును మరింత త్వరగా విచారణ చేయాలని కోరారు. తనకు జరిగిన నష్టానికి ప్రభుత్వాన్ని పరిహారం కోరుతున్నట్లు పేర్కొన్నారు. కాగా జత్వాని వ్యవహారంలో 3 ఐపీఎస్లపై ప్రభుత్వం వేటు వేసింది. జగన్ నీ సంగతి స్వామి చూసుకుంటాడు. టీడీపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ ట్విట్టర్ లో మండిపడింది. స్వామివారి విగ్రహాన్ని నల్లరాయి అని పగలగొడతా అని చెప్పిన అన్యమతస్థుడైన భూమనకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారంటూ ఆరోపించింది. జగన్ రెడ్డి తిరుమల గురించి నువ్వు నీ సైకో బ్యాచ్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎంత దుర్మార్గుడి కాకపోతే తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలుపుతావా? ఆయన పవర్ తెలిసి కూడా ఆటలు ఆడావు, ఆయనే చూసుకుంటాడు అని హెచ్చరించింది. సీఎం రేవంత్ కి రైతులంటే ఎందుకింత భయం? కేటీఆర్ రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లను నిర్బంధించడాన్ని కేటీఆర్ ఖండించారు. రుణమాఫీ హామీ నిలబెట్టుకోవాలని రైతులు చలో ప్రజాభవన్ కు పిలుపునిస్తే వారిని అరెస్ట్ చేస్తున్నారన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఇకనైనా ఆపాలి. ముఖ్యమంత్రికి రైతులంటే ఎందుకింత భయం? ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా తమకు తామే సంఘటితమై మొదలుపెట్టిన ఈ రైతు ఉద్యమం ఇంతటితో ఆగదు అని ట్వీట్ చేశారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు. మంత్రి పొంగులేటి టీజీ త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమానికి ముగ్గు పోస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో 53% ఇళ్లకు మంచినీరు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. మిషన్ భగీరథలో భారీగా అవినీతి జరిగిందని వాస్తవాలు ప్రజలకు తెలియజేసి ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు త్వరలోనే మాఫీ చేస్తామని వరంగల్లో అన్నారు. జట్టులో బుమ్రా ఉండటం మాకు గౌరవం. గంభీర్ టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు.
అతడు ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్ అని కొనియాడారు. అలాంటి ఆటగాడు జట్టులో ఉండడమే ఓ గౌరవం. కేవలం ప్రదర్శన చేయడమే కాదు, బాగా ఆడాలన్న ఆకలి, కసి అతడిలో కనిపిస్తుంటాయి. ఆటలో ఏ సమయంలోనైనా వచ్చి ప్రభావం చూపించగల సామర్థ్యం బుమ్రా సొంతమని పేర్కొన్నారు.